ఈ కాపాడుకోండి ఫస్ట్. చూడండి ముళ్ళు ఒక్కటి కూడా సరిగా లేదు, గుంతలు, వాటర్ వస్తే ఫుల్ నిండిపోతే పై దాకా వస్తాయి. గుంట చూడండి ఇక్కడ, చిన్న చిన్నవి కూడా దొంగతనం చేసి అమ్ముకుంటుంటే ఏందిరా మీది? తొడలు 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 మాటిస్తా అంటాం కాదు. ఈ కాపాడుకోండి ఫస్ట్. మీరు కూర్చోండి. అది ఎలా నేను చెప్తాను. లోపల ఉన్న విలువైన వస్తువులు, ఫ్యాన్లు, మీటర్లు, పైపులు వీళ్ళే పంపిస్తారు, దోచుకొని వస్తారు. నిన్ను నమ్మి ఓట్లేశారు, పోరాటం చేసినందుకు ప్రభుత్వం కూర్చున్నావు. ఒక్క ఛాన్స్ అన్నావు, ఒకే ఒక్క ఛాన్స్ అన్నావు. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్. జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన వెనకాల, షేక్ జానీ బాషా ఉన్నాడు. ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి, వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు? మాటలు మాకు రావా? మాటలు మేము మాట్లాడలేవా? కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది? ఎవరిని తిట్టొద్దు, ఎవరిని విమర్శించొద్దు, నిజమే ఉందో అదే మాట్లాడన్నారు. అందుకే మేము కాముగున్నాం. ఈరోజు అదేంటది వైసీపీ భవనం కదండి, అది వైసీపీది కదండి. అది చూడండి ఎలా ఉందో, ఒక స్వర్గంలా కట్టుకుంటున్నారు. ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి. మీ భవనాల్లో మాత్రం ఎమ్మ కలకల కలకల కల ఆడాలి, పేదలు మాత్రం విలవిలలో ఆడాలి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా బాధేస్తుందండి. ఎందుకంటే ఇచ్చిన ఇల్లులు ఇంట్లో ఉంటే ఏడ కూలిపోయి పడిపోతాం అని చెప్పి ఇళ్లలో చేరలేక పరిస్థితి ఆ ఇల్లులు అయితే. సో ఏమైనా మాట్లాడితే కేసులు, మాట్లాడితే మనుషులు పెట్టి బెదిరీటాలు, మాట్లాడితే మనుషులు పెట్టి కొట్టిటాలు. ఏంటండి ఇది దౌర్జన్యం? మీరు చేసే పనులే కదా చెప్తున్నది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జనసేన సైనికులు ఓకే కొడతారనో ప్రాణాలు తీస్తారనో భయపడే సమస్య లేదు. ఓకే, జనసేన సైనికుడు అంటేనే ప్రాణాన్ని ముందు పెట్టి ముందుకెళ్తారు ఆ సైనికులు. మేమంతా మీకు మాట చెప్తాను, ఏది ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ గురించి కాదు, ఒక చిన్న మాట చెప్తాను. నా బ్లడ్లో ఉండేది ముస్లిం రక్తం. మాకు చెప్పేది చిన్నప్పటి నుంచి ఒకటే, ఎప్పటికైనా పోవాలి, ఎప్పటికైనా చావాలి, ఎప్పటికైనా ప్రపంచం వదిలి వెళ్ళాలి, తప్పులు ఎప్పుడు చెయ్యొద్దు, మంచే చేయండి అని చెప్పి మాకు ఎక్కిచ్చారు బాగా. సో చావుకో దేనికో భయపడం మేము. సో మా మనస్ఫూర్తిగా మేము వచ్చేది ఎందుకనంటే 10 మంది బాగుండాలని వస్తున్నాం. సో మాతో పాటు ప్రతి ఒక్క చెప్తున్నా కదండి, ఇండియాకి 3 రంగులు ఎలా ఉన్నాయో అలాగే చక్రం ఎలా ఉందో ఇంకో రంగు, వీళ్ళంతా జనసేన సైడ్ ఉంటారండి. మేమంతా ఒకటే కులం, జనసేన కులం తప్ప ఇంకేం లేదు. సో మేము మా జనసేన తరపు నుంచి, మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తున్నాము. ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలి, ఇమీడియట్గా కదులు రావాలి అందరూ.